హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్ట్రైట్ పాయింట్ కటింగ్ ఎలాగో చూద్దామా. ముందుగా క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసుకొని ఓపెన్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. పైన నడుం భాగానికి 2 ఇంచెస్ ఖర్చు వదులుకోవాలి. తర్వాత పాయింట్ పొడవు కొలుచుకొని కింద మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచెస్ వదులుకొని కట్ చేసుకోవాలి. నడుం భాగంలో 2 ఇంచెస్ ఖర్చు వదులుకున్నాం కదా, అది ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మనకు కన్ఫ్యూజ్ ఉండకుండా. ఇప్పుడు మనం నడుం భాగం కొలత తీసుకోవాలి. హిప్ వచ్చేసి 34, దాన్ని 4 ఫోల్డ్స్గా డివైడ్ చేసుకొని 1 వంతు తీసుకోవాలి 4 భాగాల్లో. హిప్లో 4th పార్ట్ 8.5 ప్లస్ 2 ఖర్చు తీసుకోవాలి, అంటే 10.5 మనం హిప్ లూజ్కి. హిప్ లూజ్ అయిన తర్వాత కిస్తా పొడవు అనేది మనం కొలుచుకోవాలి. కిస్తా పొడవు 11.5 లావుగున్న వాళ్ళకి తీసుకోవాలి, అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి. అలాగే కటింగ్ అప్పుడు 2 సన్నగా ఉన్న వాళ్ళకి తీసుకోవాలి, 2.5 కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి తీసుకొని మనం కర్వ్ తీసుకొని కిస్తా అనేది కట్ చేసుకోవాలి, షేప్ కట్ చేసుకోవాలి. ఈ వీడియో బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం థై లూజ్ అనేది 13 అంటే 6.5 సగం తీసుకొని మిడిల్ నుండి కింద వరకు గీత గీసుకోవాలి. స్ట్రైట్ పాయింట్ కటింగ్ కదా ఇది. మిడిల్ నుండి చివరి వరకు ఇలా గీత స్ట్రైట్గా గీసుకోవాలి. మిడిల్ నుండి చివరి వరకు ఇలా కిందకి తీసుకోవాలి. ఆ తర్వాత కింద భాగంలో 3 ఇంచెస్ ఈ మిడిల్ గీతకి 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ అటు తీసుకొని గీత గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మనకు చెక్క స్కేల్ ఉంటుంది కదా, షేప్ స్కేల్. ఈ షేప్ స్కేల్ తీసుకొని ఆ పాయింట్స్కి అటు ఇటు గీసుకోవాలి. అప్పుడు కర్వ్స్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా గీసుకొని తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే కిస్తా సైడ్ కూడా కట్ చేసుకోవాలి.
చేసుకున్న ఫ్రంట్ పీస్ తీసుకొని క్లాత్ మీద పెట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కనుక 2 ఇంచెస్ ఖర్చులు ఇవ్వాలి. కింద సైడ్ ఉన్న క్లాత్కి కిస్తా సైడ్ 2 ఇంచెస్ పైకి ఎక్స్ట్రా ఖర్చులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు క్లాత్ కట్ చేసుకోవాలి ఇచ్చిన మార్కింగ్స్ ప్రకారం. చూసారుగా క్లాత్ కటింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ కొలతలతో తీసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.